హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో గ్రానైట్ పోల్స్ తీసుకొస్తున్నారు. 3 ట్రాక్టర్లతో అయితే మన బొప్పాయి నర్సరీకి మనం కొత్తగా పెట్టబోతున్న బొప్పాయి నర్సరీకి అయితే గ్రానైట్ పోల్స్ని అయితే తీసుకొస్తున్నాము. 3 ట్రాక్టర్లతో తీసుకొచ్చారు. ఒక్కొక్క ట్రాక్టర్లో 100 చొప్పున తీసుకొచ్చారండి. 300 తీసుకొచ్చారు. చూడండి ఏ విధంగా వెయిట్ ఎక్కువ ఉన్న దానివల్ల బండి ఏ విధంగా ముందులేస్తుందో. చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చారండి ఈ పోల్స్. మనం బొప్పాయి నర్సరీకి చాలామంది నర్సరీల్లో ఐరన్ పోల్స్ని అయితే ఉపయోగిస్తారు, కానీ మనమైతే ఈ గ్రానైట్ పోల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఐరన్ పోల్స్ కొద్ది రోజులకి తుప్పు పట్టి డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి ఇదైతే ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటాయి. దాన్ని మనం తాకకుండా, అంటే మన ఇష్టంగా మనం డ్యామేజ్ చేయకుండా ఉంటే ఎన్ని ఏళ్ళ ఎవరికైనా అట్లాగే ఉంటాయి, రాయి కాబట్టి. అందుకనేసి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము మన నర్సరీ కోసం అయితే. చూడండి 3 ట్రాక్టర్లు అయితే వచ్చి ఉన్నాయి, అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా మనం పెట్టబోయే నర్సరీకి ల్యాండ్. అటువైపుగా ఉండేది మట్టి, మనం బొప్పాయి మొక్కలు చేసేదానికి మట్టి. ఇవి పోల్స్ అండి. చూడండి వాళ్ళు తీసుకొచ్చిన పోల్స్. ఒక్కొక్క పోల్ లెంత్ అయితే 8.5 అడుగు అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పోల్ అయితే మనకు మన నర్సరీ వరకు చేరుకునేసరికి 450 రూపాయలు అయితే పడింది, అన్ని ఖర్చులు కలుపుకొని. ఇక్కడే మనం బొప్పాయి నర్సరీ అయితే స్థాపించబోతున్నామండి ఈ సంవత్సరము 2020.